హాయ్ గైస్, కల్కి మూవీ అయితే చూశాను. మార్నింగ్ షో అయితే బెనిఫిట్ షోకి అయితే వెళ్ళాను. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవాలి. మూవీ అయితే మాత్రం అసలు ఆ విజువల్స్ కావచ్చు, ఆ వండర్స్ కావచ్చు, అసలు ఎక్సలెంట్. నాగి గారు తన మైండ్లో ఎలా డిజైన్ చేసుకున్నారో కానీ ఆ డిజైన్ అసలు చాలా బాగుంటుంది. ఎక్స్పెషల్లీ మీరైతే 3D చూడండి. 2D కన్నా 3D చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా న్యూ వరల్డ్కి వెళ్ళిపోతారు. హాలీవుడ్ రేంజ్లో ఆ అంతకంటే ఎక్కువ నాకైతే అనిపించింది. అంత బాగుంది అసలు. ఆ కొత్త టెక్నాలజీ కావచ్చు, రకరకాల ఆ బుజ్జి కావచ్చు, అండ్ క్యామియోస్ గురించి అసలు చాలా బాగుంటుంది. అసలు న్యూ వరల్డ్ అనమాట. అసలు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోద్ది. ఒక తెలుగు సినిమా చాలా పెద్ద స్థాయికి అయితే వెళ్ళిపోద్ది ఈ మూవీ అయితే మాత్రం. హాలీవుడ్ కంటే బెటర్ నాకైతే అనిపించింది. ఆ రేంజ్లో అయితే ఈ మూవీ అయితే ఉంది. చాలా బాగుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం అంటే స్లోగా నెరేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కానీ ఎవరు ఏంటి అనేది మీకు ఫస్ట్ హాఫ్లో వెళ్తూ ఉంటుంది. కామెడీ ఉంటుంది, ఆ బుజ్జితో కామెడీ ఉంటుంది, అండ్ బ్రహ్మానందం గారితో కామెడీ ఉంటుంది. కొంచెం మీకు స్లోగా అనిపించవచ్చు. అంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ కదా, ఎవరు ఏంటి ఆ స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కాంచి ఇక మూవీ మాత్రం అదిరిపోద్ది. మీకు ఫస్ట్ హాఫ్ మీకు బోరింగ్ అనిపించిన ఇక ఇంటర్వెల్ కాంచి ఉంటుంది మూవీ. అసలు ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అసలు ఏం చెప్పాలి ఆ మూవీ గురించి. ఇంకా సెకండ్ హాఫ్ ఇక స్టోరీ అంతా సెకండ్ హాఫ్ ట్విస్ట్లు వస్తాయి. మీ క్లైమాక్స్, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ట్విస్ట్లు మాత్రం అదిరిపోద్ది. అసలు ప్రభాస్ గారు ఎవరు ఏంటి అనేది మీకు బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుంది అక్కడ. అసలు అదిరిపోద్ది. అంటే మీకు ఇంకోటి దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, సీక్వెల్ కూడా ఉంది. ఆ సీక్వెల్ చూడటానికి ఒక ఇంపార్టెంట్గా ఒకటి ఇచ్చారు మనకి ఎండింగ్లో. ఆ సీక్వెల్ ఇంకా చూడాలి, ఎప్పుడు వస్తుందని ఆతృతగా వెయిట్ చేసే అంతగా పెట్టారు ఫస్ట్ హాఫ్లో మాత్రం. సూపర్ అసలు మూవీ మాత్రం. మూవీ అంటే నాకు ఫస్ట్ హాఫ్ ఒక్కటే కొంచెం స్లోగా నరేట్ జరిగింది. బట్ అది క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ మాత్రమే. ఎవరు ఏంటి, ఆ కథ ఏంటి అనేది కొంచెం వెళ్ళడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అంతేగాని ఆ బోరింగ్ అయితే ఏమి ఉండదు. అంటే మీకు బుజ్జితో కామెడీ ఉంటుంది, బ్రహ్మానందం గారితో కామెడీ ఉంటుంది, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటుంది. ఆ విజువల్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ 3Dలో చూస్తే మాత్రం మీకు బోర్ అనిపించదు. 2Dలో చూస్తే కొంచెం ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ 3Dలో కొంచెం ఆ న్యూ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎక్సలెంట్. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా అసలు ఊహించాం, అసలు అంత బాగుంటుంది. మీకు ట్విస్ట్లు వస్తాయి, అసలు చాలా బాగుంటుంది. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ మెయిన్. అసలు దీంట్లో ఎక్కువ ఆయనే ఉంటారు. అశ్వత్థామ ఇంటర్వెల్ బ్యాంక్ కాంచి ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరెవరైతే ఈ మూవీలో ఉన్నారు అని అనుకుంటున్నారో సో వాళ్ళందరూ ఉన్నారు. విజయ్ దేవరకొండ కావచ్చు, దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్, వీళ్ళందరూ ఈ మూవీలో ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటంటే, మూవీ చూడండి, నేనైతే చెప్పను, వాళ్ళ క్యారెక్టర్స్ మాత్రం ఉన్నాయి. ఏంటి అనేది మాత్రం చాలా బాగుంది. అండ్ మీకు సీక్వెల్కి వెళ్తే అంటే పార్ట్ 2 తీసుకుంటే నాకు తెలిసి పురాణాలు ఇంకా దాంట్లో పెడతారు. నాకు తెలిసి ఈ మూవీ సీక్వెల్ తీసుకుంటే మహాభారతం కూడా తీయచ్చు. అంత పెద్ద స్టోరీ అనమాట ఇది. చాలా పెద్ద స్టోరీకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ట్రైలర్లో ఏంటి స్టోరీ అంటే, అదే ఈ వరల్డ్ని కాపాడడానికి, ఇప్పుడు ఈ వరల్డ్ని కాపాడడానికి ఆ పాపాలన్నీ పెరిగిపోయి ఒక కలి దశావతారం మళ్ళీ వస్తుంది కాబట్టి, సో ఆ దశావతారాన్ని కాపాడడానికి అశ్వత్థామ ఉన్నాడు. సో ఈ వరల్డ్ అంతా కాపాడాలి అనేది ఈ స్టోరీ. కానీ నాకు తెలిసి ఇంకా ఏదైనా డిఫరెంట్గా స్టోరీ అనేది ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. మహాభారతం తీసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఆ స్టోరీ సీక్వెల్ అట్లుంది. అంత బాగుంది అసలు. సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఎస్పెషల్లీ ఇక సెకండ్ హాఫ్ గురించే మాట్లాడుకోవాలి మనం. ఆ విజువల్స్ కానీ అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ తక్కువైనా కానీ చాలా బాగుంటుంది. ఆయన కమల్ హాసన్ క్యారెక్టర్ ఇంకా పార్ట్ 2లో ఎక్కువ ఉండబోతుంది. ఎక్సలెంట్. అసలు కమల్ హాసన్ మీరు 3Dలో చూడండి. ఆ కమల్ హాసన్ గారి ఫేస్ కానీ అట్లా దగ్గర 3Dలో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. 2D కన్నా 3Dయే చూడండి. 2Dకి మాత్రం వెళ్ళొద్దు, 3D ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ స్టోరీ పరంగా కావచ్చు, ఏదైనా కానీ సార్ డైరెక్టర్ గారు నాగశ్విన్ గారు తన మార్క్ అయితే మాత్రం హై లెవెల్. అసలు తన మైండ్లో పెట్టుకున్న విజువల్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు చాలా బాగుంది మూవీ అయితే మాత్రం, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మీరు స్లో కానీ అనుకోవద్దు, అది క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ మాత్రమే. మీకు కామెడీ కూడా ఉంటుంది. అండ్ నాకు అనిపించిన నెగిటివ్ ఏంటంటే, కొన్ని సాంగ్స్ మధ్యలో వస్తుంటాయి, కొన్ని నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అంటే స్టోరీ వెళ్తుంది మంచిగా ఇంట్రెస్టింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా సాంగ్స్ వచ్చి కొంచెం
ఇబ్బంది పెడుతుంది. అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. కానీ సాంగ్స్ కూడా ఏం బాలేదు, అంత ఏం బాలేవు. అది కానీ బీజిఎం మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. అసలు ఫైట్ సీక్వెన్స్ మెయిన్ ఈ మూవీకి ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం అద్భుతం అండి. అసలు చాలా బాగా తీశారు నాగశ్విని గారు మాత్రం. మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ఇక సీట్ ఇట్లా ముందుకు వచ్చి మనం చూస్తాం, అంత బాగా డిజైన్ చేశారు మూవీ అయితే మాత్రం. చాలా బాగుంది. మీరు మాత్రం ఖచ్చితంగా 3Dయే చూడండి. మన పురాణాలు కూడా దీంట్లో ఉన్నాయి. మహాభారతం కాలం నాటి కూడా కొన్ని సీన్స్ అనేది దీంట్లో యాడ్ చేశారు. ప్రభాస్ గారిది ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుంది క్లైమాక్స్ దగ్గర, అసలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. ఫస్ట్ 5 minutes మాత్రం మీరు మిస్ అవ్వద్దు మూవీ. ఫస్ట్ 5 నిమిషాలు మూవీ అస్సలు మిస్ అవ్వద్దు, చూడండి. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.